సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధి దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. క్రొత్త నిబంధనలో నుండి కొలొస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ భూమి మీద దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగపరుచుకొనున్నట్లు నీవు పరలోక సంబంధమైన జ్ఞానము మాకు అనుగ్రహించి జ్ఞాన వివేచనలతో బ్రతుకున్నట్లు మమ్మను నడపమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నరుడు జ్ఞాని అయి ఉండాలి. నరుడు మూర్ఖుడై ఉండుట దేవునికి ఇష్టము లేదు. మూర్ఖత్వం వలనే, బుద్ధిహీనత వలనే నరుడు పాపములో పడిపోతూ ఉంటాడు. అత్యధికము నరుడు, స్త్రీ కానీ పురుషుడు కానీ తిరుగుబాటు చేయటానికి కారణం, శోధనలో పడిపోవటానికి కారణం, పాపములో పడిపోవటానికి కారణం మూర్ఖత్వము, తెలివిలేనితనము, తెలివి తక్కువతనం. కనుక నరుడు జ్ఞాని అవ్వాలి. ఇది దేవుని చిత్తము. నరుడు జ్ఞాని అవ్వాలి. ఈ జ్ఞానము ఆ నరుని పరిశుద్ధపరచాలి. మనలను పరిశుద్ధపరిచే జ్ఞానమే సత్యమైన జ్ఞానం. అయితే ఒక జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం సంపాదించడానికి నరుడు ప్రయాసపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానము 2 రకాలని మనకు బోధిస్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుండి నేను చదువుతానులే తల్లి. గమనించండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. అనగా ఎవనికి జ్ఞానం ఉంటుందో అతనికి లేదా ఆమెకు సాత్వికం ఉండాలి. సాత్వికము లేని జ్ఞానము పాపములో పడవేస్తుంది. జ్ఞానము ఎప్పుడు సాత్వికముతో కూడినదై ఉండాలి. జ్ఞానము సాత్వికము ఎప్పుడైతే జత అవుతాయో అప్పుడు మనుష్యుడు యోగ్యముగా ప్రవర్తిస్తాడు. ఇది ఆ వాచనం యొక్క సారాంశం. 14వ వచనం. అయితే మీ హృదయములలో సహింప నలవి కాని మత్సరము, వివాదము ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. గమనించండి. ఒకవేళ మీ హృదయములో మత్సరం అంటే అసూయ, వివాదం ఉంచుకున్నవారైతే అది జ్ఞానము కాదు, అది జ్ఞాన వివేచన కాదు. 15వ వచనం చూడండి. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక, అనగా జ్ఞానము 2 రకాలు. పైనుండి దిగి వచ్చే జ్ఞానము ఒకటి, భూ సంబంధమైన జ్ఞానము ఒకటి.
జ్ఞానము రెండు రకాలు. పైనుండి అనగా దేవుని యొద్ద నుండి దిగి వచ్చే జ్ఞానము ఒకటి, భూమి మీద నుండి వచ్చే జ్ఞానము ఒకటి. దానిని ప్రకృతి సంబంధమైన జ్ఞానం అని అంటున్నాడు. అంతేగాక ఈ జ్ఞానము దెయ్యముల జ్ఞానము, ఇది దెయ్యములు బోధించు జ్ఞానము. జ్ఞానము రెండు రకాలు. ఒకటి దెయ్యాలకు సంబంధించిన జ్ఞానము. ఆ జ్ఞానము దెయ్యాలు ఇస్తాయి, దెయ్యాలు బోధిస్తాయి, అది భూ సంబంధమైనది. ఇంకొక జ్ఞానము అది పైనుండి వచ్చే జ్ఞానము, పరలోకము నుండి వచ్చే జ్ఞానము. 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది. గమనిస్తున్నారా? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. పైనుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణను లేనిది అయి ఉన్నది. నరుడు ఈ జ్ఞానముతో జ్ఞాని అవ్వాలని దేవుని చిత్తము. ఇంకొక జ్ఞానం ఉన్నది, ఆ జ్ఞానముతో నరుడు కీడు చేస్తున్నాడట. ఇర్మియా గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట మన కొరకు రాయించారు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. జ్ఞానము రెండు రకాలు. మేలు చేయడానికి సరిపోయే జ్ఞానము ఒకటి, ఇంకొక జ్ఞానం ఉన్నది, ఆ జ్ఞానం కీడు చేయటానికి సరిపోతుంది, తప్పు చేయటానికి సరిపోతుంది, దోచుకోవడానికి పనికొస్తుంది, అబద్ధం ఆడడానికి పనికొస్తుంది. ఒక జ్ఞానం ఉన్నది, అది పాపం చేయడానికి మాత్రమే పనికొస్తుంది, దానికి మించి అది సహాయం చేయడం లేదు. మరొక జ్ఞానం ఉన్నది, అది మనలను చెడుతనము నుండి విడిపించే జ్ఞానం, మనలను పాపము నుండి దూరం చేసే జ్ఞానం, పాపములో పడిపోకుండా సహాయం చేసే జ్ఞానం. మనకు కావలసినది ఆ పవిత్రమైన జ్ఞానం. ఈ జ్ఞానము ఎలా ప్రారంభమవుతుంది, ఎలా కలుగుతుంది అని అంటే, జ్ఞాని ఇలా అన్నాడు, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలము. దేవుడు జ్ఞానానికి మూలం. దేవుడే జ్ఞానం ఇచ్చువాడు. దేవుని వలనే మనకు జ్ఞానము కలుగుతుంది. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం గమనించండి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. గమనిస్తున్నారా? యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. జ్ఞానము దేవుని వలన కలుగును.
ఈ జ్ఞానము ఆయన నోట నుండి వచ్చును. ఇది ఇవాళ గ్రహించాలి. మనం ఎలా జ్ఞానులు అవుతాం? మనం ఈ భూమి మీద జ్ఞానులం అవ్వాలి, దేవుని చేత జ్ఞానిగా తీర్చబడాలి. అయితే జ్ఞానము దేవుడే ఇస్తాడు. జ్ఞానము దేవుడు ఎలా ఇస్తాడు అని అంటే, 6వ వచనం చదివారు కదా, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. అనగా దేవుని నోట నుండి మన చెవిలోనికి వచ్చేదే జ్ఞానం. దేవుని నోట నుండి బయలుదేరేదే జ్ఞానం. అనగా దేవుని నోటి మాటే జ్ఞానము. దేవుని నోటి మాటే జ్ఞానము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 6వ వచనము. ఈ కట్టడలన్నిటినీ నీవు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విని జనుల దృష్టికి అదే మీకు జ్ఞానం. అనగా ఏది జ్ఞానము? దేవుని వాక్యమే మన జ్ఞానము. దేవుని వాక్యమే మన జ్ఞానం. తర్వాత చదవండి. అదే మీకు వివేకము, వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. అనగా ఆ ప్రజలను జనులు ఏమి చూసి జ్ఞానం అని చెప్పుకొందురు? వీళ్ళకి జ్ఞానం ఉంది అని వాళ్ళు బయట నుండి చూసేవారు. ఈ ప్రజలకి జ్ఞానం ఉన్నది అని దేన్ని బట్టి అంటారు? వాళ్ళు చదివిన చదువులను బట్టియా? ఒకవేళ. ఎందుకంటే ఈరోజు చదువుకున్న వాడినే జ్ఞాని అంటున్నారు. చదువుకున్నవాడే జ్ఞాని అంటున్నారు. సరే, ఆ మాట నిజమే. చదవడం వలన, బడికెళ్ళి రావడం వలన, కాలేజీకి వెళ్ళి రావడం వలన నరుడు జ్ఞాని అవుతున్నాడు. ఆ మాట నిజమే. కానీ ఈ విషయం తెలుసుకుందాం. ఈరోజు ముఖ్యంగా మన దేశంలో, మన రాష్ట్రంలో ఎక్కువగా నేరాలు చేస్తున్నది చదువుకున్న వాళ్ళే. ఎక్కువగా దోపిడీలు చేస్తున్నది, హత్యలు చేస్తున్నది, మోసాలు చేస్తున్నది బాగా చదువుకున్న వాళ్ళే. బడికెళ్ళి బాగా చదువుకున్న వాళ్ళే ఈరోజు మోసాలు చేస్తున్నారు. అనగా నిజమే, వాళ్ళు జ్ఞానులే. కానీ ఆ జ్ఞానం దేనికి సరిపోయింది? దేనికి పనికొస్తుంది? నేరం చేయడానికి పనికొస్తుంది, మనుషులను దోచుకోవడానికి పనికొస్తుంది, మోసాలు చేయడానికి పనికొస్తుంది. కానీ నిజమైన జ్ఞానం మనలను మోసము చేయనీయకుండా కాపాడేది. అది జ్ఞానం అంటే. నిజమైన జ్ఞానం మనలను దొంగగా చేయకుండా కాపాడుతుంది. అది నిజమైన జ్ఞానం. దొంగతనం చేయించే జ్ఞానము అది నిజమైన జ్ఞానం కాదు. నిజమైన జ్ఞానము మనలను పాపములో పడిపోకుండా కాపాడేది. జ్ఞానం ఉండి ఎక్కడో ఆడ మనుషులు రోడ్డు మీద వెళ్తూ ఉంటే మెడలో గొలుసు లాక్కెళ్తున్నారట. ఎవరు అని అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్లు అంట. ఫైనల్ ఇయర్ స్టూడెంట్లు ఇద్దరూ కలిసి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడానికి ఆడ మనుషుల మెడలో గొలుసులు లాక్కుపోతున్నారు. చదువుకున్న వాళ్ళు. చదవడమే జ్ఞానమైతే వాక్యం అవసరం లేదు, దేవుడు అస్సలు అవసరం లేదు. ప్రియులారా,
ఈవేళ ఏదైతే చదువు జ్ఞానమని భావిస్తున్నామో ఆ చదువు వల్ల నరుడు ఇంకా ఎక్కువ పాపి అవుతున్నాడు. ఆ జ్ఞానం మా అయితే ఈ భూమి మీద బ్రతకడానికి ఉపయోగపడుతుంది. భూమి మీద పస్తు ఉండకుండా 3 పూటల భోజనం కలిగి ఉండటానికి సహాయం చేస్తుంది ఈ బడిలో మనం పొందే జ్ఞానం. దేవుని దృష్టిలో మన బడి చదువులు మన జ్ఞానం కాదు, మన కాలేజీ చదువులు మన జ్ఞానం కాదు, మన అనుభవం మన జ్ఞానం కాదు. దేవుని దృష్టిలో దేవుని వాక్యమే జ్ఞానం. అందుకనే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట మనం చదువుతున్నాం. చూచువారట జనము ఇశ్రాయేలీలను చూచి దేవుని వాక్యము, దేవుని ధర్మశాస్త్రమే వీళ్ళ జ్ఞానమని వాళ్ళని పొగుడుతారట. దేవుని ధర్మశాస్త్రమే మన జ్ఞానం, దేవుని ఆజ్ఞలే మన జ్ఞానం, దేవుని వాక్యమే మన జ్ఞానం. వాక్యము లేనివాడు జ్ఞానము లేనివాడు, వాక్యము ఎరుగనివాడు జ్ఞానహీనుడు. అందుకనే పదే పదే శోధనలో, పాపములో పడిపోతూ ఉంటాడు. ఈ జ్ఞానము ఎప్పుడైతే మనం దేవుని వాక్య ధ్యానం వలన పొందుతామో, దేవుని వాక్యము చదువుట వలన మనం పొందుతామో, దేవుని వాక్యం వినడం వలన పొందుతామో, ఆ జ్ఞానము నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. పాపము చేయకుండా కాపాడేదే నిజమైన జ్ఞానం. మనకు ఒక 10,000 అవసరం అయ్యాయి. నరునికి ఈ లోకములో ఉన్న జ్ఞానాన్ని బట్టి చూస్తే దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవుని జ్ఞానము దోచుకోనివ్వదు, దొంగతనం చెయ్యనివ్వదు. దేవుని జ్ఞానము నీతి మార్గములో, యథార్థ మార్గములో ఆ అవసరం తీర్చుకోవటానికి తెలివిస్తుంది, జ్ఞానం ఇస్తుంది. ఈ అవసరం నాకు తీరాలి. కొందరికేమో లాక్కుంటే సరిపోతుంది, ఒకళ్ళ దగ్గర పీక్కుంటే సరిపోతుంది, ఒకళ్ళని మాయ చేసి తీసుకుంటే సరిపోతుంది, లేదా దోచుకుంటే సరిపోతుందని వాళ్ళు అనుకుంటారు. కానీ దేవుని జ్ఞానం ఉన్నవాడు యథార్థ మార్గముగా తన అవసరం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. నీతి మార్గములో తన అక్కర తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. దానిలో అతనికి తెలివితేటలు ఉంటాయి. దేవుని జ్ఞానం అటువైపు నడిపిస్తుంది. అనగా నీతి మార్గములలో నడిపించేదే దేవుని జ్ఞానం. అంతేకాదు 119వ కీర్తన 99వ వచనం చదవండి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే విశేష జ్ఞానము కలదు. వాక్యం పట్టుకోవటం వలన, దేవుని శాసనాలను ప్రేమించడం వలన ఎవరికంటే ఎక్కువ జ్ఞానం వచ్చిందట? బోధకులందరికంటే ఎక్కువ జ్ఞానము వచ్చిందట. 98వ వచనం చదవండి. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానము నాకు కలుగుజేయుచున్నది. దేవుని వాక్యము పట్టుకుంటే బోధకుల కంటే ఎక్కువ జ్ఞానం మనకు ఉంటుంది, శత్రువుల కంటే ఎక్కువ జ్ఞానం దేవుడు మనకు ఇస్తాడు. ఒకవైపు బోధకులు, ఒకవైపు శత్రువు.
అనగా బోధకుడు మేలు చేసేవాడే, శత్రువు కీడు చేసేవాడు. శత్రువును జయించాలి, మనం బోధకుని దగ్గర నెగ్గాలి. మేలు దగ్గర నెగ్గాలి, కీడు దగ్గర కూడా మనం నెగ్గాలి. రెండిటిని జ్ఞానముతోనే మనం జయిస్తాం. బోధకుని కూడా జ్ఞానముతోనే జయించాలి, శత్రువును కూడా జ్ఞానముతోనే జయించాలి. మన శత్రువు మన అపవాది, మన శత్రువు సాతాను. సాతాను ఒకనాడు ప్రభు వద్దకు వచ్చి ప్రభువును కూడా శోధించాడు, ముమ్మారు శోధించాడు. అయితే దేవుడు అతనిని దేనితో జయించారు? ఏ జ్ఞానముతో జయించారు? వాక్య జ్ఞానముతో జయించారు. వాక్యము ఎత్తి చూపి సాతాను ఓడించారు. వాక్యము మన ఖడ్గము. వాక్యముతో మన శత్రువును మనం జయిస్తాం. అనగా వాక్యం అనే జ్ఞానము మనకుంటే ఆ వాక్యముతోనే మనం శత్రువును జయిస్తాలి. బోధకుల దగ్గర కూడా మనము వాళ్ళను నెగ్గాలి, వాళ్ళను మించాలి. అంటే వాక్య జ్ఞానమే. మూడో వర్గం ఉన్నది, చూడండి, చదవండి అమ్మా. ముందు శత్రువుల కంటే అన్నాడు, రెండవది బోధకుల కంటే అన్నాడు, మూడో వచనం వృద్ధులందరికంటే అంటున్నాడు. గమనించండి. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. శత్రువుల కంటే విశేష జ్ఞానము, బోధకుల కంటే విశేష జ్ఞానము, వృద్ధుల కంటే విశేష జ్ఞానము దేవుని వాక్యము మనకు కలిగిస్తుంది. దేవుని వాక్యము చదవొద్దు అనే బోధకులు ఇప్పుడు బయలుదేరి ఉన్నారు. బైబిల్ చదవొద్దు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వాక్యం ఏమంటుంది? దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరైతే రేయి పగలు దేవుని వాక్యమును ధ్యానిస్తారో అట్టి వారే దేవుని దృష్టిలో జ్ఞానులు, అట్టి వారే దేవుని దృష్టిలో ధన్యులు. కనుక దేవుని వాక్యమును మనం ఎప్పుడైతే ధ్యానించడం ప్రారంభిస్తామో, నేర్చుకోవడం ప్రారంభిస్తామో, కంఠపాఠము చేయడం ప్రారంభిస్తామో, అది మన హృదయంలో మనకు ఆలోచనకర్తగా ఉంటుంది. మనతో మాట్లాడుతుంది దేవుని వాక్యం. రాత్రివేళ అది మనకు తోడుస్తుంది, మనకు ఒంటరితనం తెలియకుండా చేస్తుంది. దేవుని వాక్యం మన హృదయంలో ఉండి అది మనల్ని పవిత్రపరుస్తుంది. పవిత్రమైన తలంపులతో అది నింపుతుంది. దుష్ట తలంపుల నుండి అది మనల్ని కాపాడుతుంది. దేవుని వాక్యము తేనె కంటే తీపి గలదని అదే భాగములో 103వ వచనంలో రాసి ఉంటుంది. అది తేనె కంటే తీపిగా ఉంటుంది కనుక ఎంతో మధురము అని అంటున్నాడు. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. ప్రియులారా, వాక్యము మన ఆహారము, వాక్యము మన రొట్టె, వాక్యము మనకు మన్నా, వాక్యము మనకు జీవజలము, వాక్యము అగ్ని వంటిది.
వాక్యము మన పాదములకు దీపము, మన మార్గములకు వెలుగు. వాక్యము మనకు నక్షత్రము, వాక్యము మనకు దిక్సూచి, వాక్యము మనకు మార్గదర్శి, వాక్యము సుత్తి వంటిది. దానితో మన అడ్డంకులను పగలగొట్టువారం, మన శత్రువులను పగలగొట్టువారం. వాక్యము మన జీవజలము. వాక్యము మనము స్నానము చేసుకోవడానికి దేవుడిచ్చిన ఉదకము. వాక్యము మన ఖడ్గము. దీనితో శత్రువుతో మనం పోరాడువారము గనుక ఇట్టి గొప్ప వాక్యమును, పరిశుద్ధపరచు వాక్యమును, జ్ఞానమిచ్చు వాక్యమును చదవక దానికి దూరమై ఏమి సాధిద్దామని ఈ మాటలు చదివి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. నేను చదువుతానులే తల్లి. అయితే నేను పాపులను పిలవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. అనగా యేసయ్య ఏమంటున్నారు? ఈ వచనం ఎక్కడుందో వెళ్ళి దాన్ని చదివి దాని భావం ఏంటో నేర్చుకోండి. అనగా వాక్యం నేర్చుకోమంటున్నారు యేసయ్య. ఆయన ఆ రోజు పాపులతోనూ సుంకరులతోనూ భోజనం చేస్తున్నాడు. యేసయ్య ఎందుకు అది చేస్తున్నాడో వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు అని అంటే, వాళ్ళల్లో వాక్యము లేదు, వాళ్ళకు వాక్యం తెలియదు. అందుకనే యేసు పాపుల మధ్యన ఎందుకు కూర్చున్నాడు, సుంకరులతో ఎందుకు భోజనం చేస్తున్నాడో వారికి అర్థం కాల. యేసు ఎందుకు అర్థం కాలేదు? ఎందుకంటే వాళ్ళలో వాక్యము లేదు. తరువాత 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయం. నేను చదువుతానులే తల్లి. 12వ అధ్యాయంలో 3వ వచనం గమనించండి. ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదువలేదా? యేసయ్య అడుగుతున్నారు, మీరు చదువలేదా? మనము మన పిల్లలను అడుగుతూ ఉంటాం చదవలేదా అని. బడి పంతులు అడుగుతాడు విద్యార్థిని, చదవలేదా అని. యేసు అడుగుతున్నాడు, మీరు చదవలేదా? ఇక్కడ ఎందుకు చదవలేదంటున్నాడు? యేసు శిష్యులు వెన్నులు త్రుంచి తిన్నారట. విశ్రాంతి దినము నాడు. యేసయ్య అంటున్నారు, మీరు వాక్యం చదువుంటే, ఇదివరకే బైబిల్ మీలో ఉండుంటే, ఇప్పుడు నేను మీకు కనబడుతున్నాను, మీకు అర్థమయ్యేవాడిని. నా పనులు, నా మాటలు మీకు అర్థమయ్యేవి. ఈవేళ నేను మీకు అర్థం అవడం లేదు, ఎందుకంటే మీలో వాక్యము లేదు, మీరు చదవలేదు. 5వ వచనం. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రము అందు చదవలేదా అన్న మాట యేసయ్య రెండోసారి వాడుతున్నారు. చదవలేదా అని యేసు ఇక్కడ అడుగుతున్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం. యేసయ్య ఒకరోజు గాడిద ఎక్కి వచ్చారు.
గాడిద పిల్లని ఎక్కి వచ్చారు. యెరూషలేములోనికి జయము జయము అని ఆయనను కీర్తిస్తూ ఉంటే, ఆయన ఎప్పుడైతే ప్రవేశం చేశారో చుట్టుప్రక్కల ఉన్న వారందరూ అసూయ పడ్డారని రాస్తుంది. దానికి యేసయ్య వాళ్ళని అడిగిన మాట 16వ వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 16వ వచనం. నేను చదువుతాను లెత్తాలి. వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసి తిని అను మాట మీరు ఎన్నడను చదవలేదా? యేసయ్య ఈ మాట 3వసారి అడుగుతున్నారు. చదవలేదా అని అడుగుతున్నారు. మీరు చదవకపోవటం వలనే నేను మీకు తెలియడం లేదు. ఈ పిల్లలు ఎందుకు కేకలు వేస్తున్నారు, హోసన్నా హోసన్నా అని ఎందుకు అరుస్తున్నారు మీకు అర్థం కాదు. ఎందుకంటే మీరు చదవలేదు. వాక్యం చదవని వానికి ముందు మన రక్షకుడు, మీ రక్షకుడు మీకు అర్థం కాడు. మీ రక్షకుడు మీకు అర్థం కావాలంటే మీ వాక్య గ్రంథము మీరు చదవాలి. రండి, 21వ అధ్యాయం 42వ వచనం. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువు వలనే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూనూ చదవలేదా? ఎన్నోసారి అడుగుతున్నారు యేసయ్య ఈ మాట? 4వసారి యేసయ్య అంటున్నారు చదవలేదా అని. మీకు నేను బోధపడను. దేవుడు మీకు అర్థం కాడు, రక్షకుడు మీకు అర్థం కాడు, రక్షణ మీకు అర్థం కాదు. ఎప్పటి వరకు? బైబిలు చేత పట్టనంత వరకు. బైబిలు ఎప్పుడైతే మనం చదవడం ప్రారంభిస్తామో అప్పుడే క్రీస్తు క్రైస్తవ జీవితం మనకు అర్థం అవడం ప్రారంభమవుతుంది. బైబిలు చదవకుండా, వాక్యం చదవకుండా భక్తి చెయ్యాలనుకోవటం అది మునుపటి విగ్రహారాధన జీవితంతో సమానం. విగ్రహారాధికులు చేతిలో కాయి, పువ్వు, అగరొత్తులు పట్టుకెళ్తారు. వాళ్ళకి గ్రంథం ఉండదు, లేఖనం అవసరం లేదు. వెళ్ళడం, మ్రొక్కడం, వచ్చేయడం. వారికి అక్షరం ఉండదు, వాక్యం ఉండదు, వాక్యంతో పని లేదు. ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, నచ్చినట్టు బ్రతకొచ్చు. దేవుని మాట బట్టి బ్రతకని అవసరం లేదు. ఇష్టానుసారంగా జీవించడం. ఇగో కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, వాక్యం జోలికి రారు, వాక్యం చదవరు, బైబిల్ చదవబుద్ధి లేదు. అది తెరిస్తే తలనొప్పి వస్తుంది, అక్షరాలు చిన్న చిన్నగా కనబడుతున్నాయి, సైట్ వస్తుంది, దాని జోలికి పోరు. చదువుతుంటే అర్థం కాదు, మొత్తానికి దాని జోలికి పోరు. కానీ యేసు బిడ్డలే, యేసు కోసం బ్రతికేస్తున్నారు. వారికి హైందవులకి పెద్ద వ్యత్యాసం లేదు. బైబిలు చదవకుండా క్రైస్తవులుగా చలామణి అవుతున్న వారు విగ్రహారాధికులతో సమానం. ఎందుకంటే వాళ్ళకి వాక్యం లేదు కనుక వాక్యాన్ని బట్టి జీవించే వాళ్ళు మాత్రం కారు. వాళ్ళకు వాక్యం లేదు, వాళ్ళ హృదయంలో వాక్యం లేదు. వాళ్ళు వాక్యాన్ని ప్రేమించరు, వాక్యాన్ని ధ్యానించరు, వాక్యాన్ని కంఠపాఠం చెయ్యరు. గనుక మరి ఎలా బ్రతుకుతారు? నచ్చినట్టు చేసుకుంటారు, వాళ్ళకి హృదయంలో తోచినట్టు చేసుకుంటారు. వాక్యం ఉంటే వాక్యాన్ని బట్టి జీవిస్తాం, వాక్యం ఉంటే వాక్యాన్ని పాటిస్తాం. వాక్యం ఉంటేనే కదా దాన్ని బట్టి బ్రతకడానికి. యజమానుడు చెప్పింది చేయడమే దాసునికి విధేయత. చెప్పింది వదిలేసి తనకు నచ్చినవన్నీ చేసేసాడు, చెప్పింది వదిలేశాడు, నచ్చినవన్నీ చేసేసాడు. యజమానుడు ఏమంటాడు?
నువ్వు చేశావు, కానీ నీకు నచ్చినవి చేశావు, నువ్వు నాకు నచ్చినవి చేయలేదు కదా అని అన్నాడు.